అలాగే వ్యాధి నిరోధక శక్తిని, అంటే వ్యాధి అనేటువంటిది రొయ్యకి వచ్చింది, గట్ట అనేటువంటిది పాడైపోయింది కాబట్టి మరలా గట్టని రిపేర్ చేసేటువంటిది, అంటే బాగు చేసేటువంటి మందులు ఉన్నటువంటి మెడిసిన్ కనుక పెట్టుకుంటే మనకి ఏమవుతుంది అంటే గట్ట అనేటువంటిది బాగుపడడం, తర్వాత శక్తి అనేటువంటిది వస్తుంది. దీంట్లో ఈ ఆల్వేస్ అనేటువంటిది రైతులకు బాగా ఎక్కువ పరిచయం ఉన్నటువంటి మందు అన్నమాట. ఇది కేవలం వైట్ గట్టకే మాత్రమే కాదు, కానీ వైట్ గట్టలో మనకు వచ్చేటువంటి సమస్య ఏంటంటే రొయ్య నీరసపడుకోవడం అనేటువంటిది, తర్వాత వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఈ రెండు సమస్యలను పరిష్కారం ఏంటంటే ఆల్వేస్. దీంట్లో మనకి బీటా గ్లూకాన్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట. వ్యాధి బారిన పడిపోకుండా వ్యాధిని ఎదుర్కొనేటువంటి మందులు ఉంటాయి. తర్వాత దీంట్లో మనకి జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది సెలైన్ ఎక్కించుకుంటా ఉంటాం. బాగా నీరసపడిపోయినప్పుడు, మంచం మీద పడిపోయి ఆహారం తినకుండా ఉన్నప్పుడు, భోజనం చేయకున్నప్పుడు సెలైన్ ఎక్కించుకోవడానికి కొంచెం శక్తి అనేటువంటిది వస్తుంది. ఇంకొక సెలైన్ కూడా ఎక్కించుకోవడానికి ఇంకా శక్తి వచ్చి మనం భోజనం చేయడం ప్రారంభిస్తాం అన్నమాట. సో మేకలో ఈ ఆల్వేస్ అనేటువంటిది 10 గ్రాములు ఒక పూటలో మనం కనుక మొదలు పెడితే మనకి వ్యాధి నిరోధక శక్తితో పాటు రొయ్యకి శక్తిని ఇస్తుంది అన్నమాట, బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు బలాన్ని ఇచ్చి నెమ్మదిగా మేత తినడం ప్రారంభిస్తుంది. కానీ గట్ట అనేటువంటిది పాడైపోయింది, గట్టలో ఉన్నటువంటి ఆహారం అనేటువంటిది జీర్ణం కావట్లేదు. ఈ ఎంజోలైక్ అనేటువంటి దాంట్లో ప్రొబయోటిక్స్ ఉండదు అన్నమాట, అంటే గట్ ప్రొబయోటిక్స్ ఉంటాయి అన్నమాట. ఈ గట్ ప్రొబయోటిక్స్ ఉండడం వల్ల ఏంటంటే గట్టను శుభ్రం చేసి అక్కడ దీంట్లో ఉండేటువంటి ప్రొబయోటిక్స్ ఆ గట్టలో ఉండి, తర్వాత దీంట్లో ఉండేటువంటి ఎంజైమ్స్ తీసుకున్నటువంటి ఆహారాన్ని అరిగిపోయేటట్టు చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే జీర్ణం అయ్యేటటువంటిదిగా చేస్తుంది. ఇప్పుడు రొయ్యకి కలిగినటువంటి 2 సమస్యలు కూడా మనకి పరిష్కారం అయ్యి, రొయ్యకి నీరసం వచ్చింది, వ్యాధి శుభ్రం చేసేటువంటి ఈ 4 సమస్యలు కూడా మనకి 2 మెడిసిన్స్ అదొక పూట ఇదొక పూట ఒక 10 గ్రాములు మేకల్లో పెట్టుకోవడం వల్ల వైట్ గట్ట అనేటువంటిది కంట్రోల్ చేసాం. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల మేకలు ఆపడం కానీ, గట్టలు పాడవడం కానీ జరగదు అన్నమాట. ఇప్పుడు గట్టకు సంబంధించినటువంటి పని ఇది సుమారుగా 90% రైతులు అందరూ చేస్తూ ఉంటారు. కానీ సమస్య అనేటువంటిది మనకి బాటంలో నుంచి వచ్చింది. ఈ బాటంలో ఉన్నటువంటి సమస్యను మనం పరిష్కరించాలి. ఇది మనం చేయవలసిన పని. ప్రతిరోజు కూడా మనం బ్రష్ చేసుకుంటా ఉంటాము, మనం తినేటువంటి ప్లేట్లు కడుక్కుంటా ఉంటాం. కారణం ఏంటంటే మనం చేసేటువంటి పని ఏంటంటే గట్టను శుభ్రం చేసాం. ఒక్కొక్కసారి మనకి వైట్ గట్ట అనేటువంటిది 1-2 సార్లు కూడా దర్శనం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆరోగ్యం, రొయ్య ఆరోగ్యాన్ని బాగు చేస్తాం. ఇప్పుడు బాటాను కూడా బాగు చేయాలన్నమాట. అంటే బాటం పాడైపోయింది కాబట్టి అమ్మోనియా నైట్రేట్లు పెరిగిపోయి, కుళ్ళిపోయినటువంటి మట్టి స్లడ్జ్ అయినటువంటిది కింద ఉన్నది, నీరు కూడా పాడైపోయింది, ప్లాంకాన్ క్రాష్ అయిపోయింది. సో దీనిని మనం ఏం చేయాలంటే బాటాన్ని ఒక్కసారి శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇది ఏంటంటే బిఓసి పోతుంటారు. దీంట్లో జియోలైట్ ఉంటుంది, యుక్క ఉంటుంది, అలాగే ప్రొబయోటిక్ ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా జియోలైట్ మనం కలపవలసినటువంటి పనులు. ఈ 3 కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఒక బ్యాగ్ వచ్చి 10 కేజీలు ఉంటుంది, ఇది ఒక 1/2 కేజీ సీజ్ అనేటువంటిది. ఈ 2 కూడా ఇది ఒక 1/2 కేజీ ఒక బ్యాగ్ మనం ఇసుకలో కలిపి 1 గంటకు ముందు ఎండ టైంలో కనుక మనకి ఇస్తే పూర్తిగా బాటం అంతా కూడా బాగుపడుతుంది అన్నమాట. పాడైపోయినటువంటి బాటం బాగుపడుతుంది. మరలా 2వసారి వైట్ గట్ట రావడం అనేటువంటిది జరగదు. సో ఎప్పుడైతే మనం బాటాను శుభ్రం చేసామో, రొయ్య యొక్క పొట్టను శుభ్రం చేసామో, రొయ్య 4 నుంచి 6 రోజులకు వచ్చేటికి వైట్ గట్ట అనేటువంటిది పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ వైట్ గట్ట అనేటువంటిది ఒక 10 రోజుల్లో లేదా వారం రోజులు దాటిన తర్వాత ఈ మెడిసిన్స్ కనుక మనం పెడితే, ఈ పద్ధతి కనుక మనం అవలంబిస్తే కొంచెం లేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మనకైనా కానీ కొంచెం వ్యాధి ముదిరిపోయిన తర్వాత వారం రోజుల్లోనే అయిపోయేటువంటిది ఒక 15 రోజులు లేదా 20 రోజుల ట్యాబ్లెట్లు వాడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-993333కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.